ఏబిఎన్ కాలేజీ విజయవాడ బిఏ ప్రోగ్రాంలో ఈరోజు థర్డ్ సెమిస్టర్కి సంబంధించి ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ కాన్సెప్ట్కి సంబంధించి దాంట్లో వచ్చే పాయింట్స్ని క్లుప్తంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పాటుగా యూనియన్ స్టేట్ రిలేషన్స్ ఇన్ ఇండియా, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి విషయం పైన క్లుప్తంగా కొన్ని విషయాలు మనం షేర్ చేసుకుందాం. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనగా యూనియన్ స్టేట్ రిలేషన్స్ 3 రకాలని చెబుతారు. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ there are 3 types of relations takes place between the union state and or central and state. First one is legislative relations. శాసన సంబంధాలు ఆర్టికల్ 245 నుంచి ఆర్టికల్ 255 వరకు లెజిస్లేటివ్ రిలేషన్స్ గురించి పేర్కొనటం జరుగుతూ ఉంది మన రాజ్యాంగంలో. తర్వాత ఆర్టికల్ 256 నుంచి 263 వరకు పరిపాలనా సంబంధాలు అనగా అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అనేవి అక్కడ చోటు చేసుకోవటం జరుగుతూ ఉంది. అలాగే ఆర్టికల్ 268 నుంచి 293 వరకు ఫైనాన్షియల్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక సంబంధాలు లేక విత్త సంబంధాలపై అక్కడ వివరణ చోటు చేసుకోవటం జరిగింది. దీంట్లో ఫస్ట్ ది లెజిస్లేటివ్ రిలేషన్స్ అని చెప్పాం. అంటే కేంద్రం కొన్ని అంశాల్లో చట్టాలు చేస్తుంది, రాష్ట్రాలు కొన్ని అంశాల్లో చట్టాలు చేస్తుంది, అలాగే సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు రెండూ కలిపి కొన్ని ఆస్పెక్ట్స్ పైన లాస్ ఫామ్ చేసే అధికారం ఉంది. ఈ 3 లేకపోతే కనుక, ఈ 3 లిస్టులో లేకపోతే కనుక అప్పుడు వాటిని రెసిడ్యూరీ పవర్స్ అంటారు. వాటిపై చట్టాలు చేసే అధికారం పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది. ఇక 2 అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, పరిపాలనా సంబంధాలు. దీంట్లో ఏంటంటే సాధారణంగా కేంద్రానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటుంది, దానికి సంబంధించి చట్టాలు చేస్తూ ఉంటుంది. రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ వచ్చినా, కొన్ని రాష్ట్రాలు రిక్వెస్ట్ చేసినా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం రద్దయి ఉన్నా అప్పుడు కేంద్రం కొన్ని చట్టాలు చేయటం అనేది రాష్ట్రానికి సంబంధించి చేయటం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ కానీ, రాష్ట్రంలో ఉండేటటువంటి గవర్నర్ కానీ, రాష్ట్రంలో పనిచేసే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కానీ నియామకం చేసేది కేంద్ర ప్రభుత్వమే, వారు పనిచేసేది రాష్ట్రంలో. ఇలా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఆర్టికల్ 256 నుంచి ఆర్టికల్ 263 వరకు. ఇక 3వది ఫైనాన్షియల్ రిలేషన్స్, విత్త సంబంధమైన సంబంధాలు. ఇవి 268 నుంచి 293 వరకు అనమాట. దీంట్లో ఎట్లా ఉంటాయంటే కేంద్రం ఎటువంటి పన్నులు విధించి వసూలు చేస్తుంది, అలాగే కేంద్రం పన్నులు విధించి వసూలు చేసిన తర్వాత రాష్ట్రానికి ఏ అంశాల్లో వాటాలు ఇస్తుంది, అలాగే కేంద్రం విధించి వసూలు చేసి రాష్ట్రానికి ఎంత ఇస్తుంది, అంత ఇస్తుందా కొంత ఇస్తుందా, అట్లా కొన్ని అంశాలు ఉంటాయి. వాటి వివరాలన్నీ ఫైనాన్షియల్ రిలేషన్స్లో చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవి మనకి ఇండియన్ ఫెడరల్ సిస్టంలో మనకి ఫస్ట్ యూనిట్గా ఉంటుందన్నమాట. ఇక 2వది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ సంబంధించి కొంతమంది సలహాలు ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాలు కనుక బాగుంటే అప్పుడు దేశం పురోభివృద్ధిలో వెళుతూ ఉంటుంది అని కొంతమంది అక్కడ సలహాలు ఇవ్వటం జరుగుతూ వచ్చిందనమాట. దాంట్లో భాగంగానే కొన్ని కమిషన్స్, నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి బలోపేతం చేయాలి అంటే, బాగుండాలంటే ఎట్లా అనేటటువంటి విషయంలో కొన్ని కమిషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో క్లుప్తంగా 1-2 చూద్దాం మనం. 1983లో జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా నేతృత్వంలో సర్కారియా కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు
ఈ సర్కారియా కమిషన్ రిపోర్టు 1987లో వారు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే వారు సబ్మిట్ చేసేటప్పుడు 247 రికమెండేషన్స్ ఇచ్చారు. ఆ 247లో 179 రికమెండేషన్స్ని ఆచరణాయోగ్యంగా ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే సర్కారియా కమిషన్ తర్వాత సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో ఎంఎం పూంచి కమిషన్ వాళ్ళు కూడా మదన్ మోహన్ పూంచి చైర్మన్ 2007 అనమాట ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. వారు 2010లో వారి యొక్క రికమెండేషన్స్ని ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి రికమెండేషన్స్ని వారు సబ్మిట్ చేయడం జరిగింది. వారు కూడా ఉంటారంటే వివాదం రహితంగా ఉండేలాగా గవర్నర్ వ్యవస్థ ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలి అంటే గవర్నర్ వ్యవస్థను నిష్పక్షపాతంగా ఉండేలా చూడాలి. వాటిని సరిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే మరి ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా సంబంధాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది అని మదన్ మోహన్ ఎంఎం పూంచి గారు రికమెండ్ చేయడం జరిగిందనమాట. అలా సర్కారియా కమిషన్ కానీ ఎంఎం పూంచి కమిషన్ కానీ అట్లా కొన్ని రకాల కమిషన్స్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండటం కోసం కొన్ని రకాల సలహాలు అనేది వారు అందించడం జరిగింది. ఇక తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మూడోది ఎలక్షన్ కమిషన్. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ గురించి మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు సంబంధించి అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది పార్లమెంట్లో కానీ అసెంబ్లీకి సంబంధించి కానీ ఎలక్షన్స్ అది కండక్ట్ చేస్తూ ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ 324 అనమాట. అయితే ఈ మనం అనుకుంటాం పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఎంపీ ఎలక్షన్స్, అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్. రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఈ నిర్వహణ అంతా కేంద్రమే ఎలక్షన్ కమిషనే చూసుకుంటూ ఉంటుంది. ఇంకా ఇది చేసే పని ఏంటంటే పార్టీలకి గుర్తులు కేటాయించడం, అలాగే ఎన్నికల టైంలో ప్రచారానికి సమయం కేటాయించడం, ఎన్నికలు సక్రమంగా సజావుగా జరిగేలా చూడటం, ఎన్నికల తేదీలు ప్రకటించడం, ఎన్నికలు సక్రమంగా జరిగేట్టు చూడటం అనుకున్నాం కదా. అలాగే ఏమన్నా వివాదాలు వస్తే కనుక వాటి మీద కొన్ని కమిషన్స్ ఏర్పాటు చేయటం, కమిటీలు, అలాగే రీపోలింగ్ నిర్వహించటం, ఫలితాలు ప్రకటించటం, ఓటర్ లిస్టు తయారు చేయటం, నోటిఫికేషన్ రిలీజ్ చేయటం, ఇలాంటివన్నీ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటూ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఉంటేనే ఎన్నికలు వివాదరహితంగా ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం. ఇది 1985లో 52nd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వచ్చిందనమాట. ఈ మన కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్లో ఒక వ్యక్తి అనర్హత అంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత అతను అనర్హుడు అని ఎలా ప్రకటించబడుతుంది అనేది మనం దీంట్లో చూసేటటువంటి ఆస్పెక్ట్ అనమాట. అంటే ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలోకి వెళ్తే అనర్హత వస్తుంది. అనర్హత ఒకటి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే పార్టీ కనుక అయితే కొంతమందికి అంటే ఎవరికి అంటే ఒకవేళ 2/3 కనుక ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ చేస్తే అప్పుడు అనర్హత వేటు అనేది ఉండదు అని ఇట్లాంటి కొన్ని పాయింట్స్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఈ యాంటీ డిఫెక్షన్లో రావటం వల్ల కొంత పార్టీ ఫిరాయింపుల్ని కంట్రోల్ చేయగలుగుతాం అనేది ఒక విశ్వాసం మన రాజకీయ మేధావులకి. నెక్స్ట్ పంచాయతీరాజ్ సిస్టమ్. బలవంతరాయ్ మెహతా కమిటీ 1957లో పంచాయతీరాజ్ సిస్టమ్ ఎలా ఉండాలి అనేటటువంటి విషయంలో ఆచరణాత్మక సూచనలు చేయటం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు పంచాయతీలు ఉండేవి, కానీ కొన్ని 5 సంవత్సరాలు, కొన్ని 3 సంవత్సరాలు, కొన్ని శాశ్వతం, కొన్ని వంశపారంపర్యం, కొన్ని పెదరాయుడు మాదిరిగా వ్యవహారం ఇలా ఉండేవి. అలా కాకుండా ఈ 1957లో బలవంతరాయ్ మెహతా గారు చెప్పిన అంశం ఏంటంటే పంచాయతీలు 3 అంచెలుగా ఉండాలి, వాటి యొక్క కాలపరిమితి 5 సంవత్సరాల దాకా ఉండాలి,
ఈ మూడంచెల వ్యవస్థలో జిల్లా పరిషత్తు అంటే మనం మండలం అంటాం, మధ్యస్థాయి మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ, ఇట్లా మూడంచెల వ్యవస్థ అనేది ఉండాలి అనేది బలవంతరాయ్ మెహతా గారు సూచించినటువంటి విషయం. అది అప్పుడే కొంచెం అమలు చేయడానికి అవకాశం లభించింది. కేంద్రం కూడా అమలు చేయడం జరిగింది. అలాగే కొన్నాళ్ళ తర్వాత, అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల తర్వాత అశోక్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ సిస్టమ్ మీద ఒక సలహా ఇవ్వటం జరిగింది. జిల్లా పరిషతే డిస్టిక్ లెవెల్లో ప్లానింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే పాపులేషన్ ఆధారంగా రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఇవ్వాల్సిందే. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది ఏదో ఏదో అంటారు చూసారా, ఏదో కంటతుడుపు చర్యలా కాకుండా వారికి ఎంత పాపులేషన్ ఉంటే అంత మేరకు అక్కడ రిజర్వేషన్ ఇవ్వాలి అనేది ఆ టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి విషయం అనమాట. అశోక్ మెహతా కమిటీ వాళ్ళు 1977లో చేసినటువంటి సిఫార్సు. ఇక నెక్స్ట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్స్ ఈ ఎన్నాళ్ళలో గట్టిగా కృషి చేసి వీటికి పకడ్బందీగా ఒక చట్ట రూపంలోకి తీసుకురావాలి, రాజ్యాంగ హోదా కల్పించాలి అని చెప్పి గతంలో ఎన్నో కమిటీస్ సిఫార్సు చేయటం, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాని మీద గట్టిగా కసరత్తు చేయటం, ఫలితంగా 1992లో ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్లో 73rd అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు ప్రవేశపెట్టడం, ఈ బిల్లు 1993లో అది అమల్లోకి రావటం. మరి ఇంతకీ 73rd అమెండ్మెంట్ యాక్ట్ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, ఈ జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, గ్రామ పంచాయతీలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల యొక్క అవసరాలు తీర్చేటటువంటి పద్ధతి ఏంటి అనే దానికి సంబంధించి ఇవి వ్యవహరించడం జరుగుతూ ఉంటుందన్నమాట. జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ ఈ మూడు ఈ గ్రామీణ ప్రభుత్వాలకు సంబంధించి విధి విధానాలు తయారు చేసి చట్టబద్ధ హోదా అనేది అప్పుడు రాజ్యాంగబద్ధ హోదా అనేది అప్పుడు కల్పించడం అనేది జరిగింది. మరి ఇది గ్రామీణ ప్రభుత్వాలు కదా. పట్టణ ప్రభుత్వాలకు సంబంధించి ఏమన్నా ఒక అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిందా అంటే అది 1992లోనే అది కూడా ప్రవేశపెట్టడం, అది కూడా 1993లో అమలు అవటం, ఈ 74th అమెండ్మెంట్ యాక్ట్ అనే పేరుతో రావటం, ఈ 74th అమెండ్మెంట్ యాక్ట్ అర్బన్ గవర్నమెంట్స్ గురించి వివరించడం, మరీ ముఖ్యంగా దాంట్లో నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఇవన్నీ నగర పంచాయతీల కిందకు వస్తాయి అన్నమాట. వాటి యొక్క విధి విధానాలు ఎలా ఉంటుంది, వాటి వాటికి ఎలక్షన్స్ ఏంటి, వాటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏంటి, వాటి యొక్క టెన్యూర్ ఏంటి అన్నీ వివరణాత్మకంగా 74th అమెండ్మెంట్ యాక్ట్లో పేర్కొనడం జరిగిందనమాట. అలా మనకి ఇండియన్ ఫెడరల్ సిస్టంలో ఎన్నికలు కావచ్చు, అలాగే మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటటువంటి వాటికి సంబంధించి కావచ్చు, చక్కగా మనకి ఇది వివరించడం జరిగింది అని తెలియచేస్తూ, మరి వీటి మీద ఒక చిన్నపాటి బిట్స్ ఉంటాయండి. ఆ బిట్స్కి సంబంధించిన ఎగ్జాము ఇవి జాగ్రత్తగా విని ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ అనేది సక్రమంగా కంప్లీట్ చేసుకుంటారని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.